గాయని మంగ్లీపై కేసు న్యాయవాదిని బెదిరించారన్న ఆరోపణలపై నమోదు. సోదరుడు మరో ముగ్గురిపై కలిసి పెట్టుబడుల పేరుతో మంగ్లీ వసూలు. రూపాయలు 200 కోట్ల వసూలు చేసినట్టు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో బాధితులు ఉన్నట్లు లాయర్ సుబ్బారావు ఆరోపణ. కేసు నుంచి తప్పుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సుబ్బారావుపై నార్సింగ్లో మంగ్లీ ఫిర్యాదు. వ్యక్తిగతంగా కలవాలన్నారు అంటూ ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం. నోట్ల కట్టల వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా మంగ్లీ ఆరోపణలు. ఇది చాలా రోజుల నుంచి కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 10 నుంచి 15 కోట్ల మధ్య డబ్బులు చాలా మంది దగ్గర వసూలు చేసింది. కుప్పలుగా కూడా బాధితులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూసినాం. దీనికి సంబంధించి అడ్వకేట్ సుబ్బు అనేటువంటి వ్యక్తి ఎక్కువగా దీన్ని టేకప్ చేశాడు. టేకప్ చేసి చాలాసార్లు కూడా బాధితులతో మాట్లాడు. ప్రతి మీడియాలో కూడా అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని డబ్బులు, ఎవరెవరు ఏ బాధితులు ఎంత డబ్బులు పెట్టారు, ఏ విధంగా మోసం చేసిరు, ఆ డబ్బులని మిమ్మల్ని ఎక్కడికి తీసుకురమ్మన్నారు, వాళ్ళ సోదరుడే డైరెక్ట్గా ఉన్నాడా, లేకపోతే ఎప్పుడైనా మంగ్లీని అటువంటి కార్యక్రమాల్లో డబ్బులు ఇచ్చేటువంటి క్రమంలో వచ్చి ఎప్పుడైనా ఫోన్లు చేసే విధంగా వచ్చి ఎప్పుడైనా మంగ్లీ ఉన్నట్టుగా మీరు గమనించారా అంటూ కూడా రకరకాల ప్రశ్నలు బయటకు వచ్చిన, రకరకాల సమాధానాలు కూడా అడ్వకేట్ కావచ్చు డైరెక్ట్గా బాధితులు కూడా ఫోన్ కాల్లోకి వచ్చి కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితులు చూసాం. దానికి సంబంధించి ప్రముఖ గాయని మంగ్లీపై పోలీస్ కేసు నమోదైంది. తన సోదరుడు మరో ముగ్గురితో కలిసి పెట్టుబడుల పేరుతో మంగ్లీ పలువురిని మోసం చేశారని బాధితుల తరపున కేసు తీసుకున్నందుకు తనను చంపుతామంటున్నారని తార్నాక విజయపురి కాలనీకి చెందిన సింగపోగు సుబ్బారావు అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అయితే న్యాయవాది సుబ్బారావు తనపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను పర్సనల్గా కలవాల్సినట్టుగా అడిగారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు న్యాయవాది సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ మధుపాల్ అలియాస్ భరత్ చౌహాన్ పాల్ అలియాస్ శైలజా చౌహాన్, మంగ్లీ సోదరుడు శివ సింగర్ మంగ్లీ తదితరులు గోకుల నందన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సూక్ష్మ రుణాలు, కోకాపేటలో పబ్, రెస్టారెంట్, హాస్పిటల్, స్కూల్స్, సిమెంట్ ఫ్యాక్టరీ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురు నమ్మించినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తా ఉంది. అయితే మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు భారత్ చౌహాన్ పాల్ అలియాస్ శైలజా చౌహాన్ ప్లస్ మంగ్లీ సంబంధించిన ఒక నలుగురు కలిపి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సిమెంట్ ఫ్యాక్టరీలో కావచ్చు, రెస్టారెంట్లో, హాస్పిటల్లో మీకు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఇస్తామని చెప్పేసి చాలా మంది బాధితులు కుప్పలుగా బాధితులు 10-20 సంఖ్యలో బాధితులు వాళ్ళందరూ కూడా చాలా మంది దగ్గర 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు డబ్బు తీసుకున్నట్టుగా కూడా చాలా మంది బాధితులు అయితే మాట్లాడుతున్నారు. హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల తదితరుల వద్ద నుంచి రూపాయలు 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూలు చేశారు. మరో 100 నుంచి 200 మంది నుంచి కూడా ఇలా రూపాయలు 150 కోట్ల నుంచి రూపాయలు 200 కోట్ల దాకా వసూలు చేశారు. కానీ లాభాలు ఇవ్వకపోగా అసలు కూడా తిరిగి ఇవ్వడం లేదని మంగ్లీ ప్రచారం చేయడంతోనే బాధితులు డబ్బులు కట్టారని న్యాయవాది సుబ్బారావు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారని చెప్పారు. కొంతమంది బాధితులు తనను కలవడంతో కేసు చేపట్టాలని, అయితే దర్శకుడు వేణు ఉడుగుల న్యాయవాది నాగేశ్వరరావు తనను కలిసి మాట్లాడిన న్యాయవాది సుబ్బారావు తెలిపారు. ఆ తరపు కేసు ఉపసంహరించుకోవాలంటూ నిందితులను తనపై ఒత్తిడి తెచ్చారని, తాను నిరాకరించడంతో చంపుతామని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 352 క్లాస్ 2, 352 ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు న్యాయవాది సుబ్బారావు పై గాయని మంగ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన తనను పర్సనల్ గా కలవాలంటూ ఒత్తిడి చేశారని, ఇందులో తనను అంగీకరించకపోవడంతో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులకు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళనే కాకుండా కర్ణాటకలో కూడా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారండి అని కూడా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ దాదాపు ఒక వ్యక్తి మధుసూదన్ తిరుమల అనే వ్యక్తి దగ్గర 9.5 కోట్ల రూపాయలు, 9,50,00,000 రూపాయలు ఒక ఇద్దరు వ్యక్తుల నుంచే తీసుకుంది. అంటే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కూడా అసలు ఏ విధంగా నమ్మిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే నిజంగా వీళ్ళు ఫ్యాక్టరీలలో, సిమెంట్ ఫ్యాక్టరీలలో, లేకపోతే హాస్పిటల్లో, స్కూళ్లలో, ప్రైవేటు సంబంధించినటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి, అధిక సంఖ్యలో మీ 9 కోట్లు ఇస్తే రెట్టింపులు అయ్యి 18 కోట్లు మీకు వస్తాయి అని చెప్పేసి మాయ మాటలు చాలా మంది చెప్తారు. చెప్పిన దాన్ని నమ్మి లక్షలు కోట్లు అప్పులు చేసి వాళ్ళ యొక్క బిల్డింగ్లను కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తిని, వాళ్ళ యొక్క భూములను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిస్తే ఇప్పటికీ కూడా లాభాలు రాలేవు ఏంటి అని చెప్పేసి డౌట్ రావడంతో అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కేసులు, లేకపోతే ఫోన్ లేకపోవడం, లేకపోతే త్వరలో ఇస్తామని చెప్పడంతో వాళ్ళ ఒక లాయర్ని సంప్రదించి సుబ్బు అనేటువంటి లాయర్ని సంప్రదిస్తే అతను వాళ్ళకు మద్దతుగా ఉన్నాడు. వాళ్ళ యొక్క వాయిస్కి ఒక వాయిస్గా ఉన్నాడు. వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే అసలు ఏం జరిగింది, ఎన్ని డబ్బులు పెట్టారు, నిజంగా మంగ్లీయే ఉన్నదా, వాళ్ళ సోదరులు ఉన్నారా, ఏం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని బయటకు గుంజేటువంటి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క అంశాన్ని మీడియాతో పంచుకున్నాడు. అతన్ని
చంపేస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. మంగ్లీ నన్ను చంపేస్తా అంటుంది అంటూ కూడా అతను నిన్న ఆవేదన చెందిండు. అతను పంజాగుట్ట పిఎస్లో మంగ్లీపై అలాగే వాళ్ళ సోదరులు అయినటువంటి ఇంకా ఎవరైతే వాళ్ళ టీం ఉందో వాళ్ళందరిపై కూడా బిఎన్ఎస్ కింద కేసును కూడా నమోదు చేసిండు. అంటే ఒక అడ్వకేట్ను పట్టుకొని చంపేస్తామనడం ఏంటి అని చెప్పేసి కూడా తను ఆక్రోశానికి లోనటువంటి పరిస్థితులు చూసాం. మంగ్లీ కూడా ఇక్కడ మంగ్లీ వర్షన్ ఏంటంటే నన్ను ఆ లాయర్ పర్సనల్గా కలుద్దామని చెప్పి అడిగిండు, నాతో డాష్ అడుకుంటావా అన్నట్టుగా కూడా మాట్లాడిండు. అందుకే నేను అతని రాను అని చెప్పడంతో అతని ఇబ్బందికి గురై నా పైన కావాలనేటువంటి ఎలిగేషన్స్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎలిగేషన్స్ మాత్రమే, నిజాలు కాదు అంటూ కూడా మంగ్లీ అతనిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ అడ్వకేట్ పై కూడా కేసు పెట్టిన పరిస్థితి. ఇందులో వేణు ఉడుగులా కావచ్చు, పి నాగేశ్వరరావు లాంటి తదితరులు కూడా ఇందులో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. కానీ నిన్న వేణు ఉడుగుల అయితే విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగులా కూడా అసలు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, అటు అడ్వకేట్ సుబ్బు కావచ్చు అలాగే ఇటు సింగర్ మమ్లీ కావచ్చు, ఇద్దరు నాకు చాలా దగ్గర సన్నిహితులు. నేను వాళ్ళిద్దరితో కూడా మంచిగానే ఉంటా, బాగానే మాట్లాడతా, మా ఇంటికి వస్తూ ఉంటాం, నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, టీలకు కలుస్తూ ఉంటాం, తినడానికి కలుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఇలా మంగ్లీ చేసినటువంటి అది స్కామ్ నిజమా కాదా తెలియదు, కానీ అందులో దానికి ఎటువంటి నాకు సంబంధం లేదు. ఇప్పుడు సినిమాల గురించి పాటల గురించి మాట్లాడుకునే వాళ్ళం. సుబ్బు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి న్యాయపరమైనటువంటి ఏదైనా న్యాయపరమైనటువంటి అవసరాలు ఉంటే అతని దగ్గరికి వెళ్తా మాట్లాడతా. కానీ ఇద్దరు చాలా సన్నిహితులే, కానీ ఇటువంటి స్కామ్ విషయంలో మాత్రం ఎటువంటి ఇన్వాల్వ్ లేదు. నిజంగా నన్ను బయటకు తీసుకొచ్చి నా ఇమేజ్ను కావచ్చు నన్ను డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు, అందరికీ మీడియాలకి తెలియజేస్తున్నా అంటూ కూడా వేణు ఉడుగులా నేను ఒక లెటర్ కూడా బయట పెట్టిన పరిస్థితి. అంటే నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇద్దరితో బాగానే ఉంటా. కానీ ఈ స్కామ్ విషయంలో అంటే స్కామ్ నిజంగా జరిగిందా లేదా ఎలిగేషన్ తెలియదు, కానీ ఇద్దరు నాకు చాలా సన్నిహితులే. కానీ ఎటువంటి నాకు ఈ సమాచారం తెలియదు, అందులో నాకు ఇన్వాల్వ్ లేదు. నా ఫోటోను పెట్టి నన్ను హైలైట్ చేసి నన్ను నా ఫ్యామిలీని ఇరకాటంలో నెట్టకండి అంటూ కూడా వేణు ఉడుగులా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా మంగ్లీకి సంబంధించిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ బాధితులు కుప్పలుగా ఇంకా కొందరు చాలా మంది భయపడి బయటికి రావట్లేదంట, వాళ్ళు ఇంకా బయటికి వస్తూనే ఉన్నారు. మరి చూడాలి నిజంగా ఎంతమంది బయటకు వస్తారు, నిజంగా మంగ్లీయే చేసిందా, ఇక్కడ అడ్వకేట్ ఏమైనా తప్పు ఉందా, లేకపోతే మంగ్లీదే తప్పు ఉందా, అసలు అడ్వకేట్ ఇంకా ఎన్ని విషయాలు ఇప్పటికీ అడ్వకేట్ నన్ను చంపేస్తామని బెదిరిస్తా ఉంది, కానీ ఇంకా బాధితుల పక్షాలు నిలబడతా, బాధితులతో పోరాటం చేస్తా, ఇంకా ఏమేం తప్పులు చేసింది, ఈ స్కామే కాకుండా వాళ్ళ తమ్ముడికి ఇట్లా ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి స్కాములు చేస్తాడు, ఈ స్కాములను నిన్ని చేస్తూ ఉంటే గత ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఎవరు అలాగ సపోర్ట్గా ఉన్నారు, ఏ నాయకుడు సపోర్ట్గా ఉన్నాడు అంటే ఏదైనా మనం స్కామ్ ఎంత పెద్ద 10-20 కోట్ల స్కామ్ చేస్తున్నామంటే ఏదో ఒక నాయకుడు సపోర్టా లేకపోతే రాజకీయ బలమా లేకపోతే ఏదైనా పెద్ద బిజినెస్ మ్యాన్ వ్యక్తి యొక్క బలమా ఏదో ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరినో ఆ తలం కూడా బయటకు తీస్తాడు కూడా నిన్న అడ్వకేట్ సుబ్బు కూడా చెప్తాడున్న పరిస్థితి. చూడాలి నిజంగా అసలు ఏం జరగబోతుంది ఈ కేసు విషయంలో, అసలు ఏంటి నిజంగా తప్పు చేసిందా మంగ్లీ, లేకపోతే ఆ తప్పు చేసి ఇంకా కప్పు పుచ్చుకోవడం కోసం ఇంకా తప్పు మీద తప్పు చేస్తుందా, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి ఆ కేసు విషయంలో ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. చూడాలి అసలు సుబ్బు ఎటువంటి దాంతో ముందుకెళ్తాడు, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇంకా ఎన్ని లక్షల కోట్ల డబ్బు మాయమైపోయింది, దానికి ఏ బడా నేతలు ఏ నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా పూర్తి విషయం కూడా ఆ కేసు విషయంలో తెలియాల్సి ఉంది.